ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని రాయబడి. ప్రియమైన వారులారా, ఎంతమంది అయితే దేవుణ్ణి అంగీకరిస్తారో వారిని రక్షింపబడేవారుగా, ఎంతమంది దేవుణ్ణి అంగీకరించకుండా వ్యతిరేకిస్తారో వారు శిక్షింపబడేవారిగా లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజు చాలామంది సువార్తకు ఆటంకంగా, సువార్తను వ్యతిరేకించేవారిగా, సువార్తను ధిక్కరించేవారిగా, యేసుక్రీస్తు ప్రభువును తిట్టేటువంటి వారిగా అనేక మంది ప్రజలు ఈరోజు లెగుస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. బైబిల్ గ్రంథంలో సెలవిసిన మాట, స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాట. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి. అనేక మంది సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సువార్తను ప్రకటించండి. వారు ఖచ్చితంగా నమ్మి బాప్తిసం పొందేలాగా మీరు తెలియచేయండి. ఎందుకంటే అనేక మంది నశించిపోకుండా, సర్వ సృష్టిని సృష్టించిన దేవాతి దేవుడు ఆది కాండంలో దేవుడు సెలవిస్తాడు, మట్టితో మానవుని తయారు చేసుకొని తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుని తయారు చేసుకొని తన నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊది జీవాత్మగా మార్చిన దేవుడు, ఈ ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక తానే ఈ భూమి మీదకి దిగి వచ్చి నరవతారిగా మారి మనం అనుభవించవలసినటువంటి యావత్ శిక్షణంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు తన మీద మొక్కుకొని తానే మన జీవితాలను వెలిగించడానికి తాను శిలువలో బలియాగమయ్యాడు. తన రక్తం అంతటిని కూడా ఖర్చాడు. ప్రియమైన దేవుని పిల్లలు, సువార్తను వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, ఇదిగో నువ్వు నమ్మి బాప్తిసం పొందావా, యేసు ప్రభుని హృదయంలో అంగీకరించావా, యేసుక్రీస్తు ప్రభుని నువ్వు నోటితో ఒప్పుకున్నావా, నీ పాపములన్నీ విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావా, ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. ప్రభుని యేసు నామములోనే రక్షణ. ఈ లోకంలో ఏ నామములో రక్షణ లేదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట అంటున్నాడు, ఇదిగో ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామంలో మీకు రక్షణ లేదు, కానీ ఇదిగో నా నామంలోనే మీకు రక్షణ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారులారా, దేవుని వైపు చూడండి, నమ్మండి, విశ్వసించండి, దేవుని కృపలో రక్షించబడండి. దేవుని కొరకు ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా, ఒక ప్రజ్వలించేటువంటి వ్యక్తులుగా, ఒక ప్రణాళిక కలిగిన వ్యక్తులుగా దేవుని పనిలో మీరు ముందుకు కొనసాగండి. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీకు మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. కనుక అలాంటి ఆశీర్వాదాలతో మనం దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి, ఆయన రక్తము చేత కడగబడిన వారమై దేవుని కొరకు నిలిచి ఉందుముగాక. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దుముగాక. ఆయన రాకడలో ఎత్తబడుదుముగాక. ఆమెన్, ఆమెన్.